తొలిపొద్దు వేళ తూర్పు వాకిట మనోజ్ఞ దృశ్యమాల దిగంతాలు స్పృశించినట్లు అద్భుతంలా భాసించే అఖండ హిమగిరులు భానుని తొలికిరణ స్పర్శతో ఆ ధవళాచల శ్రేణులు సింధూర వర్ణం దాల్చాయి. ఆ కెంజాయ కాంతులతో హిమపుత్రి గంగోత్రి వింత శోభ సంతరించుకుంది. గంగాఝరి వెండి ధారల వెలుతురు జలపాతంలా విభ్రమం గొలుపుతోంది. అందమైన ఆ అనంత ప్రకృతి ఆవలి తీరాన్ని పరికిస్తే వాతావరణంలో ప్రతికూలత, వణికించే చలి, ఉద్ధృతంగా వీచే మంచుగాలులు, ఎవరూ సంచరించడానికి సాహసించని పరిసరాలు. అంతటి సంక్లిష్ట స్థితిలోనూ ఓ సాధువు అక్కడ స్నానమాచరిస్తున్నాడు. అంజలి ఘటిస్తూ సూర్యుడికి ఆర్ఘ్యమిస్తున్నాడు. కాని అతడి మనసులో ఏదో అశాంతి. అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు అదే పనిగా తొలుస్తున్నాయి. తను పుట్టి పెరిగిన ప్రాంతంలో అంటువ్యాధులతో గడిపే అమాయకులు, దీర్ఘవ్యాధులతో ప్రాణాలపై ఆశల్లేక, కాపాడుకునే అవకాశాలు లేక దైవాన్నే నమ్ముకునే నిర్భాగ్యులు, వారి విషణ్ణ వదనాలే, ఆ విషాద కథనాలే అతన్ని వెన్నాడుతున్నాయి. గంగా తరంగిణి జలధరల కంటే అతనిలోని ఆలోచనల అలజడే ఉద్ధృతంగా ఉంది. ఆ అభాగ్యులకు అండగా నిలవాలని, వారి కన్నీరు తుడవాలని ఆ సాధుపుంగవుడి మనస్సు తహతహలాడుతోంది. శోధించిన మూలికా రహస్యాలు, సాధించిన యోగ విజ్ఞానం, సముపార్జించిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం తన ప్రజల కోసం వెచ్చిస్తేనే జీవితానికి సార్థకత అని భావించాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. కొన్నేళ్లకే ఆకుపచ్చ ఆయుర్వేద లోకాన్నే సృష్టించాడు. శ్వాసే ధ్యాసగా పరిశ్రమించాడు. జాగో ఆగే బడో అంటూ జనబాహుళ్యంలోకి పెనువేగంతో దూసుకెళ్లాడు. అతడే భారతీయులపై యోగాస్త్రాన్ని సంధించిన సమ్మోహక శక్తి. స్వదేశీ మంత్రం ఉచ్చరించి స్వప్న సాకారానికి ఉద్యుక్తుడైన అవిశ్రాంత యోగి, యోగ సామ్రాజ్య సృష్టికర్త బాబా రామ్దేవ్. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా సయీద్ అలీపూర్. ఈసురోమనే మనుషులు తప్ప ఈషణ్మాత్రం అభివృద్ధి కానరాని ఊరది. ఆ పల్లెలో ఓ సామాన్య రైతు రామ్ నివాస్ యాదవ్. ఆయన రెండో సంతానమే రామ్ కిషన్. తరువాతి కాలంలో అతడే రామ్దేవ్గా ప్రసిద్ధుడయ్యాడు. పాపం, ఆ బాలుడికి ముక్కుపచ్చలారని వయస్సులోనే ఎన్నో కష్టాలు, బాలారిష్టాలు. 2.5 ఏళ్ల ప్రాయంలో పక్షవాతం కమ్మింది. ఇక బతకడనుకున్నారు. ఓ యోగి మూలికా ఔషధాలతో, ఎన్నో సపరిచర్యలతో ఎట్టకేలకు ప్రాణం దక్కింది. హిమాలయ పర్వత సానువుల సమీపంలో ఉండే సయీద్ అలీపూర్లో ఎప్పుడూ ఓ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. రామ్దేవ్కి ఊహ తెలిసిన వయసులో వారి సాంగత్యం ఫలితంగా సాధువుల జీవన శైలిపై ఆకర్షణ కలిగింది. తన ప్రాణాలు కాపాడిన ఆ ఔషధాలపై గురి కుదిరింది. ఈ క్రమంలో ఆ బాలుడు 4 ఏళ్ల వయసులోనే భవిష్యత్తులో తానొక యోగి కావాలన్న ఆకాంక్షను తరచూ వ్యక్తపరిచేవాడు. గురుకుల విద్యను అభ్యసించాలని ఉవ్విళ్లూరేవాడు. అయితే తండ్రి అతడి ఆశల్ని ఆవిరి చేశాడు. షాబాజ్పూర్లోని ఓ పాఠశాలలో చేర్పించాడు. అయినా ఆ బాలుడి మనసు ఆధ్యాత్మికత వైపే పరుగులు తీసింది. అతడి మనసెక్కడ విహరించినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉన్నాయి. 1975 సాధువుల ఆగమనంతో సయీద్ అలీపూర్ సందడిగా ఉంది. అదే అవకాశంగా రామ్దేవ్ ఆ రాత్రే పలాయనం చిత్తగించాడు. కొన్నాళ్లకు కాన్పూర్లోని ఓ గురుకులంలో ప్రత్యక్షమయ్యాడు. గురుకులం అధిపతి పార్థమన్ రామ్దేవ్ సమస్యకు సానుకూలంగా స్పందించాడు. శిష్యునిగా స్వీకరించి సంస్కృత భాష నేర్పాడు. వేద విద్యపై అతడి శ్రద్ధాశక్తులకు ఎంతో ముచ్చటపడ్డారు. बचपन में सबसे ज़्यादा मेरे बाल हृदय को प्रभावित किया स्वामी दयानंद जी ने।
బాల్యంలో నన్ను అందరికన్నా ఎక్కువగా మహర్షి దయానందే ప్రభావితం చేశారు. తినడం, తాగడం, పడుకోవడం, పిల్లలకు జన్మనివ్వడమే జీవిత పరమార్థం కాదని ఆయన రచనలు చదివాక నాకు అర్థమైంది. బృహత్ కార్యం చేయడానికి ఆ భగవంతుడు మనల్ని ఈ భూమికి పంపాడు. లార్డ్ మెకాలే రూపొందించిన విద్యా విధానాన్ని మనం చదవకూడదని క్రమంగా నాకు అవగతమైంది. భారతదేశంలో ఉన్నతమైన విద్యా వ్యవస్థ ఉండేది. శాస్త్ర సాంకేతిక విద్యతో పాటు భూగోళ, ఖగోళ శాస్త్రాలు బోధించేవారు. అందుకే ఆధునిక విద్యను కాదని గురుకుల విద్యా వ్యవస్థలో చదువుకున్నాను. యోగ విద్యతో శరీరాన్ని నియంత్రించడం బోధపరిచారు. ఆ అనుభవాలతో యోగశాస్త్ర ప్రాధాన్యాన్ని రామ్దేవ్ గ్రహించాడు. నేర్పిన విద్యను నలుగురికి పంచితేనే జన్మ సార్థకమన్న గురువు హితోపదేశాన్ని మంత్రోపదేశంగా భావించాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఆ సమయం రానే వచ్చింది. జిన్ జిల్లా కల్వ గురుకులంలో యోగ శిక్షణాచార్యునిగా కొలువు దొరికింది. రామ్దేవ్ అది ఉద్యోగంలా కాక ఓ ఉద్యమంలా భావించాడు. ఆ ప్రాంతంలోని పల్లె పల్లె పర్యటించి గ్రామీణులకు యోగను పరిచయం చేశాడు. ఆ గురుకులంలో ఉన్నప్పుడే రామ్దేవ్ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. అప్పటికే ఆయుర్వేదంలో డిగ్రీ ఉన్న బాలకిషన్ అనే సంఘ సేవకుడితో పరిచయం ఏర్పడింది. అది మైత్రీ బంధంగా మొగ్గతొడిగింది. భవిష్యత్తులో అనేక మహత్కార్యాలకు వారధిలా నిలిచింది. 1990ల తొలినాళ్లవి. యోగాచార్యునిగా రామ్దేవ్ యోగ్యతా విశిష్టతలు ఆ నోట ఈ నోట ఉత్తర భారతమంతటా వ్యాపించాయి. ఫలితంగా రోహ్తక్లో అతిపెద్ద గురుకులం స్వామి దయానంద మఠం నుంచి యోగాచార్యునిగా చేరాలని ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని మన్నిస్తూ అక్కడ కొంతకాలం పనిచేశారు. అయినా తన యోగ విద్యకు మరిన్ని మెరుగులు దిద్దుకోవాలన్న తపన ఆయన్ను తొలిచింది. ఆ ఆలోచన క్రమంలోనే ఆయన గుజరాత్ వెళ్లారు. అక్కడ కొంతకాలం ప్రాణాయామ యోగపై శిక్షణ పొందారు. తరచూ రోగాలు పట్టిపీడిస్తున్న గ్రామీణులకు, పేదలకు ఆయుర్వేదంతోనే గట్టిమేలు తలపెట్టాలని నిశ్చయించారు. అవగాహన విస్తృతపరచుకోవటానికి బాలకిషన్తో కలిసి హిమాలయాలకు పయనమయ్యారు. అక్కడ రామ్దేవ్ పరిశోధనలతోనే పొద్దుపుచ్చలేదు. హిమాలయ యోగులకు శుశ్రూష చేసి వారి ప్రాపకం సంపాదించారు. ప్రాణావసర ఔషధ మొక్కల రహస్యాలు తెలుసుకున్నారు. తను నమ్మిన ప్రాణాయామ యోగలో మరింత పట్టును సాధించాడు. 1993 పవిత్ర గంగానదీ తీరాన ఆధ్యాత్మిక నగరం హరిద్వారం. ఆ సమీపంలోని కంఖల్ ప్రాంతంలో చారిత్రాత్మక కృపాల్ బాగ్ మఠం. స్వాతంత్రోద్యమంలో విప్లవ యోధుడు రాస్ బిహారీ బోస్కు ఆశ్రయమిచ్చిన ఆశ్రమం. ఆ మఠం నిర్వాహకునికి వయసు పైబడింది. తన వారసునిగా ఓ సమర్థుని కోసం అన్వేషిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే రామ్దేవ్ అక్కడికి చేరుకున్నారు. శిష్టాచారాలు పాటిస్తూ నిష్టగా ఉండే అతడి క్రమశిక్షణ, వేద పరిజ్ఞానం, ఆధ్యాత్మిక సంపత్తి శంకరదేవును ఆకట్టుకున్నాయి. ఆర్షధర్మ రక్షణకు, వైదిక సంస్కృతి పరిరక్షణకు అతడే సరైనవాడని ఆయన దృఢంగా విశ్వసించారు. కృపాల్ బాగ్ పీఠాధిపతిని చేశారు. రామ్దేవ్ మొదట ఆశ్రమ పరిస్థితిని అధ్యయనం చేశారు. ఆధ్యాత్మిక పీఠాన్ని సామాజిక సేవా మందిరంగా మార్చాల్సిన అవసరాన్ని అందరికీ తెలియచెప్పారు. తన సన్నిహిత మిత్రులతో సమాలోచనలు జరిపారు. వారి ఆలోచనా స్రవంతి నుంచే 1995లో దివ్యయోగ మందిర్ ట్రస్ట్ ఆవిర్భవించింది. ఆశ్రమానికి దివ్యయోగ ఆశ్రమంగా నామకరణం చేశారు. కొద్ది కాలానికే దివ్యయోగ ఆశ్రమం ఓ స్వప్నలోకంగా మారింది. ఎటు చూసినా మూలికా సౌగంధికల పరిమళ వీచికలు, ఓంకార నాదాలతో పల్లవించే ఆధ్యాత్మిక గీతికలు వెరసి అదో మనోల్లాస తీరం. తను నేర్చిన విద్యలను ప్రదర్శించటానికి రామ్దేవ్
ఈ ఆశ్రమాన్ని వేదికగా మలుచుకున్నారు. हमारी सन्यास की परंपरा में हमें एक आचार संहिता दी जाती है. సన్యాసుల పరంపరలో ఒక సంప్రదాయం ఉంది. సన్యాసం స్వీకరించిన రోజే వయసు ప్రారంభమవుతుంది. 1995 ఏప్రిల్ 9న సన్యాసం స్వీకరించాను. నాకు దీక్ష ఇచ్చిన గురువు స్వామి శంకర్ దేవ్, శిక్షణ ఇచ్చిన గురువు ఆచార్య బలదేవ్. సన్యాసులకు మతం ఉండదు, బాహ్య ధర్మం ఉండదు, ఆత్మధర్మమే ఉంటుందంటారు. అందుకే నాకు మతం లేదు, దేశం లేదు, నాకు జాతి లేదు. మానవ జాతిలో నాకు విశ్వాసం ఉంది. యావత్ భారతదేశం నా కుటుంబం. पूरे भारत को मैंने अपने परिवार मान लिया. నిగనిగలాడే జుత్తు, గుబురుగడ్డం, విల్లులా వంగే దేహం, ఒంటిపై కాషాయాంబరం, ఇది వేషం. హర్యానా యాస సరళమైన హిందీ భాషణం. అయినా రామ్దేవ్ ఎక్కువగా శారీరక భాషలోనే సంభాషిస్తారు. ఉడ్డియాన బంధంతో ఉదరాన్నే ఊపిరితిత్తిగా మార్చి వీపును తాకే విన్యాసాలెన్నిటినో చేస్తారు. ప్రాణాయామ విద్యలో శ్వాసతోనే శాసిస్తారు. సమ్మోహనాస్త్రమేదో సంధిస్తారు. ఆ పిలుపే ప్రభంజనమవుతుంది. క్రీడా మైదానాలు యోగ విద్య విన్యాస ప్రాంగణాలవుతాయి. పతంజలి యోగ సూత్ర మూలాల్ని మార్చకుండా రామ్దేవ్ ప్రాణాయామకు నవ్య సొగసులద్దారు. ఆయన ముఖ్యంగా 3 రకాల ప్రాణాయామాల్ని ఉపదేశిస్తారు. భస్త్రిక, కపాలభాతి, అనులోమ్ విలోమ్. భస్త్రిక అంటే ముక్కుతో శ్వాసను గుండెల నిండా పీల్చి నెమ్మదిగా వెలుపలకు వదలడం. ఓ క్రమ పద్ధతిలో దీన్ని 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. కపాలభాతి అంటే శ్వాసను బయటకు వదలడం. మరీ నెమ్మదిగా కాకుండా మరీ బలంగా కాక గాలిని ముక్కుతో బయటకు నెట్టడం. ఫలితంగా పొట్టపై ఒత్తిడి పడి లోపలికి పోతుంది. ఈ ప్రక్రియను 15 నిమిషాలు పాటించాలంటారు రామ్దేవ్. అనులోమ్ విలోమ్ అంటే ఒకవైపు నాసికను మూసి మరోవైపు నుంచి గాలిని లోపలికి పీల్చడం. ఈ గాలిని రెండో వైపు నుంచి బయటకి వదిలి తిరిగి అదే నాసిక ద్వారా గాలి లోపలికి పీల్చాలని ఆయన చెప్పరు, చేసి చూయిస్తారు. इसमें आसन लाभप्रद होते हैं, परंतु एस्थमा, हार्ट की प्रॉब्लम, कैंसर, ఆస్తమా, గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహం, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్ ప్రాబ్లం, మైగ్రేన్, ఎపిలెప్సీ వంటి వ్యాధులు ప్రాణాయామంతోనే నయమవుతాయి. అందుకే అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏమిటంటే సర్వశ్రేష్టమైన శారీరక వ్యాయామం మన సమస్యలకు సమాధానం యోగాలోనే ఉంది, అందున ప్రాణాయామంలోనే ఉంది. ఉత్తర భారతావని ఆయన యోగ సందేశానికి ఉవ్వెత్తున స్పందించింది. దాదాపు ప్రతి ముఖ్య పట్టణం ఆయన శిబిరాలకు వేదికయింది. అనంతరం రామ్దేవ్ దక్షిణ భారతం వైపు దృష్టిని సారించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో శిబిరాలు నిర్వహించారు. అతి కొద్ది కాలంలోనే, అంటే ఓ అర్ధ దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యోగాచార్యుడిగా రామ్దేవ్ అవతరించారు. అంతేకాదు 2001లో ఓ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా ఆయన ఇంటింటి యోగాచార్యుడిగా మారారు. ప్రాతకాలపు వైద్యుడిగా పేరు గడించారు. ఏ నగరాన్ని దర్శించినా ఇప్పుడు ఒకటే దృశ్యం. స్త్రీ పురుష తేడా లేకుండా పిడికిలి సగం మడిచి గోళ్లు రాపాడిస్తూ అదే లోకంగా కనిపిస్తారు. మరికొందరు ఏ పనిలో నిమగ్నమైనా ఓ లక్ష్యంగా శ్వాస వదులుతూ ఉదరాన్ని లోపలికి లాగుతూ ప్రపంచమే పట్టనట్లు అగుపిస్తారు. బాబా రామ్దేవ్ ప్రజాబాహుళ్యంలోకి ఎలా చొచ్చుకెళ్లారో ఇది చెప్పకనే చెబుతుంది. ఆయన ప్రభావంతో లక్షలాది మంది జిమ్లు వదిలి జింఖానా మైదానాలకు సాగారు. ఆధునిక వ్యాయామ పరికరాలు విడిచి యోగ దీక్ష చేపట్టారు. आज यदि हम अपने शरीर सोष्ठों की శారీరక దారుఢ్యంతో పాటు
మన శరీరం అందంగానూ కనిపించాలంటే, మన వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండాలంటే, అందుకోసం శారీరక కసరత్తు మంచిదే. మనిషి యోగాభ్యాసం చేస్తే శరీరం సుందరంగా ఉంటుంది, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే, అతడు రోగగ్రస్తుడు కాడు. నయం కాని వ్యాధులున్నా అవి సమూలంగా రూపుమాసిపోతాయి. దీన్ని నేను సశాస్త్రీయంగా నిరూపించాను. ఆయన శిబిరాల ఏర్పాట్లను దివ్యయోగ మందిర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. రామ్దేవ్ చేపట్టిన మరో మానవతా యజ్ఞం ఆయుర్వేదంతో ఆరోగ్య భారతం. ఈ ఆశయ సాఫల్యానికి గంగానదీ సమీపంలో ఆయన ఏర్పాటు చేసిన బ్రహ్మాండ వైద్యాలయం బ్రహ్మకల్ప చికిత్సాలయం. రోగుల అవసరాలు తీర్చడానికి రామ్దేవ్ 2003లో దివ్యయోగ ఫార్మసీని నెలకొల్పారు. ఆయుర్వేద భిషక్ బాలకిషన్ను నిర్వాహక సంచాలకుడిగా నియమించారు. ఈ ఔషధ తయారీ సంస్థలో ఔషధ ద్రవాలు, నోటి మాత్రలు, గుళికలు, లేహ్యాలు, చూర్ణాలు, భస్మాలు ఇలా ఎన్నెన్నో మందుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంస్థకు రోజు 6 కోట్ల నోటి మాత్రలు ఉత్పత్తి చేసే యంత్ర సామర్థ్యం ఉంది. ఆయుర్వేద ఔషధాల్లో మరిన్ని ఆవిష్కారాలకు ఓ పరిశోధనా సంస్థ ఏర్పాటయ్యింది. ఆశ్రమం సమీపాన ఔషధముడి పదార్థాల కోసం 150 ఎకరాల విస్తీర్ణంలో మూలికావనాన్ని పెంచుతున్నారు. దివ్యౌషధ సంస్థలో 145 రకాల రుగ్మతలను నివారించే మందుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్, మధుమేహం, హృద్రోగాలు, మూర్ఛ వ్యాధులను నయం చేసే ప్రాణాస్పద ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇవ్వగలిగిన వారి నుంచి డబ్బులు స్వీకరించడం, ఏటా కనీసం 2 లక్షల మంది పేదలకు సేవ చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. स्वस्थ भारत और स्वस्थ दुनिया का सपना अंतर में लेकर के हमने योग స్వాస్థ్య భారతం, స్వాస్థ్య ప్రపంచం అనే స్వప్న సాకారం కోసం యోగా, ఆయుర్వేద సేవలు ప్రారంభించాం. 7 लाख स्क्वायर फीट कंस्ट्रक्शन एरिया में हमने अपनी गतिविधियों को शुरू कर दिया है. పతంజలి యోగపీఠంలో దాదాపు 7 లక్షల చదరపు అడుగుల స్థలంలో కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో పరోక్షంగా పాలు పంచుకుంటున్నారు. हर प्रांत में, हर डिस्ट्रिक्ट लेवल पर फिर योग का ये प्रचार प्रसार व्यापक स्तर पर हो, तो पहले स्टेट लेवल पर पतंजलि योगपीठ की हम एक शाखा बनाएंगे. ప్రతి జిల్లా స్థాయిలో మా యోగపీఠం శాఖలను ప్రారంభించాలనుకుంటున్నాం. యావత్ దేశాన్ని యోగమయం, ఆధ్యాత్మికమయం, సుఖమయం, శాంతిమయం చేయాలని సంకల్పించాం. దేశ ప్రజల సహాయంతో ఇందులో సఫలమవుతాం. प्रयास करेंगे और इस संकल्प में निश्चित रूप से देशवासियों के सहयोग से हम सफल होंगे. యోగా గురువు మరియు పతంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థాపకుడు బాబా రామ్దేవ్ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. 2007వ సంవత్సరంలో వైదిక విధానానికి, యోగా శాస్త్రాలకు బాబా చేసిన సేవలకు గుర్తింపుగా ఒడిశాలోని కీట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2011వ సంవత్సరంలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు అందుకున్నారు. 2012 అహ్మదాబాద్, గుజరాత్లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ స్థాయి అద్భుత వ్యక్తిగా తరుణ్ క్రాంతి అవార్డును పొందారు. 2015వ సంవత్సరంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రామ్దేవ్ బాబాను యోగా, ఆయుర్వేద రాయబారిగా నియమించింది. 2016వ సంవత్సరంలో అమెరికాలో ఉన్న ఫాస్ట్ కంపెనీ అనే బిజినెస్ మ్యాగజైన్ బాబా రామ్దేవ్ ను మోస్ట్ క్రియేటివ్ బిజినెస్ పీపుల్ ఆఫ్ 2016 జాబితాలో 27వ ర్యాంకుగా ప్రకటించింది. రామ్దేవ్ యోగ శిబిరాల్లో సాధారణ పౌరుడి నుంచి దేశ ప్రథమ పౌరుడి వరకు దర్శనమిస్తారు. సినీ తారల నుంచి రాజకీయ నేతల వరకు తళుక్కుమంటారు. ఆయన ప్రభావం అనంతం, అమేయం. రాజస్థాన్, బీహార్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు రామ్దేవ్ యోగ విద్యను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. బీహార్ ప్రభుత్వం ఆయన్ని ఆరోగ్య దూతగా నియమించింది. ఆరోగ్య భారతం, ఆధ్యాత్మిక భారతం, జాతీయ భారతం, స్వదేశీ భారతం, ఈ 4 సూత్రాల చుట్టూనే రామ్దేవ్ పరిభ్రమిస్తారు. ఏనాటికైనా భారత్ పూర్వ ప్రాభవం పొందుతుందని, ఆర్యావర్త దేశంగా
అఖండ శక్తిగా అవతరిస్తుందని ఆయన విశ్వసిస్తారు. సామాన్యుడి స్థాయి నుంచి ఆయన అసామాన్యుడిగా అఖండ యోగాచార్యుడిగా ఎదిగారు. ఆయన కేవలం మానవ మాత్రుడు, లక్షలాది మందికి అభిమాన పాత్రుడు, దేశమాతకు దివ్యపుత్రుడు. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय.